ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. వ్యాపారం చేద్దామని వ్యవసాయం లాభసాటి అని వచ్చిన కోనసీమకు చెందిన యువ రైతులు పాలీ హౌస్ వ్యవసాయం ద్వారా లాభాలు పొందుతూ 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. కోనసీమ ముమ్మిడివరానికి చెందిన వేటుకూరి శ్రీనివాస చైతన్య, అల్లవరానికి చెందిన జి సంతోష్ వర్మ మరో వ్యక్తితో కలిసి మెట్ట ప్రాంతమైన కిర్లంపూడి మండలం బూరుగుపూడిలో పాలీ హౌస్ ద్వారా ఉద్యాన పంటలు పండించి లాభాలు పొందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే ముగ్గురు యువకులు చదువుకుని హైదరాబాద్లో ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం పొంది కొద్ది రోజులు ఉద్యోగం చేశారు. కానీ ఆ ఉద్యోగాల్లో సంతృప్తి చెందకపోవడంతో సొంత గ్రామాలకు చేరుకుని ఏదో వ్యాపారం చేయాలనే సంకల్పంతో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానవన శాఖ ద్వారా పాలీ హౌస్ నిర్మాణం చేపట్టి తద్వారా వాణిజ్యపరమైన పంటలు పండించి అమ్మడం ద్వారా అధిక లాభాలు పొందాలన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో వెంటనే కిర్లంపూడి మండలం బూరుగుపూడి జాతీయ రహదారి పక్కనే 6 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని అందులో అరెకరం చొప్పున 5 పాలీ హౌస్ల నిర్మాణం చేపట్టిన ప్రతి అరెకరం పాలీ హౌస్లో టమాటో, మిర్చి, క్యాప్సికం పంటలు పండించి లాభాలు పొంది విజయం సాధించారు. శీతల ప్రాంతాల్లో పండించే పంటలను ఎండ తీవ్రంగా ఉండే ప్రాంతాల్లో పాలీ హౌస్ ద్వారా సాగు చేస్తూ పలు సూచనలు, సలహాలు తీసుకుని పంట పండిస్తూ లాభ నష్టాల మాట ఎటున్నా ముందుగా పాలీ హౌస్లో వ్యవసాయ సాగు ఏ విధంగా చేయాలో తెలుసుకుని విజయం సాధించడం జరిగిందని యువ రైతు శ్రీనివాస చైతన్య తెలిపారు. తాము ఉపాధి పొందుతూ 10 మందికి ఇక్కడ ఉద్యోగాలిచ్చి నెలకొక్కరికి 10,000 చొప్పున 10 మందికి 1,00,000 రూపాయల చొప్పున జీతాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం వేసిన 3 పంటలు ఆఖరి దశకు చేరుకున్నాయని, దీని స్థానాన్ని మళ్లీ ప్రదేశాలు మారితే కానీ పంటలు యథావిధిగా వేస్తామన్నారు. అయితే అరెకరం పాలీ హౌస్లో గత 40 రోజుల క్రితం కీరదోస పంటను వేయడం జరిగిందని, ఈ పంట ప్రస్తుతం కోత దశకు వచ్చింది అని, ఈ పంట కాలపరిమితి 90 రోజులని, 40 రోజులు గడిచిన దగ్గర నుంచి కాపు కాసి కాయ కోత దశకు మొదలవుతుందని, మొదట కోత దశ చేపట్టిన తర్వాత రోజు విడిచి రోజు కోత చేయాల్సి ఉంటుందని, ఒక కీరదోస బరువు 100 గ్రాముల వరకు ఉంటుందని, దీని పొడవు వచ్చి అరంగుళాల వరకు పెరుగుదల ఉంటుందన్నారు. వీటిని స్థానిక వ్యాపారులు వచ్చినా కొనుగోలు చేస్తుంటున్నారని తెలిపారు. ఈ పంట 15 నుంచి 20 టన్నుల వరకు దిగుబడి ఇస్తుందని అన్నారు. కీరదోస కేజీ ఒక్కింటికి 15 రూపాయల చొప్పున టన్ను 15,000కు అమ్ముతున్నామని అన్నారు. ఈ విధంగానే చూస్తే అరెకరం పంటకు 3 లక్షల వరకు ఆదాయం వస్తుందని అన్నారు. అయితే ఈ పంటకు పెట్టుబడి అధికంగా ఉంటుందన్నారు. కీరదోస విత్తనాలు ఒక ప్యాకేజ్ 23 గ్రాములు వచ్చేసి 7,000 ఉంటుందని, అరెకరానికి 5 ప్యాకెట్లు విత్తనాలు వేసినట్లు తెలిపారు. హైదరాబాద్కు చెందిన రీజియాన్ మల్టీస్టార్ కంపెనీ నుంచి విత్తనాలు తీసుకుని వచ్చి సాగు చేస్తున్నామని అన్నారు. కేవలం విత్తనాలకు 35,000, ఎరువులకు 20,000, పంట గట్లకు 10,000, పాదులు పాకుటకు నెట్లకు 16,000, కూలీలు 3 నెలలకు 30,000, మొత్తం 1,30,000 ఖర్చు అవుతుంది అని అన్నారు. అయితే దిగుబడి ప్రస్తుతం అనుకున్న స్థాయిలో ఉందని, 50 నుంచి 60 రోజుల వరకు కోత దశ కొనసాగుతుంది కాబట్టి తాము అనుకున్న రీతిలో లాభాలు సాధించగలమంటున్నారు. అలాగే తాము ఈ ప్రాంతంలో మిగిలిన భూమిలో పుచ్చకాయలు పండించి లాభాలు ఆర్జించనున్నామని చెప్పారు. బంతి సాగు చేపట్టి లాభాలు పొందనున్నామని తెలిపారు. వర్షాకాలంలో నిల్వ చేసుకున్న నీటిని పైపుల ద్వారా ప్రతి నీటి బొట్టుని ఒడిసి పడుతున్నామన్నారు. అప్పుడు నిల్వ చేసిన నీటిని ఎండాకాలంలో కూడా పాలీ హౌస్ వినియోగిస్తున్నారు. భూమి నుంచి వచ్చే నీటినే కాకుండా ఆకాశం నుంచి పడే నీటిని కూడా వృధాగా పోనీయకుండా సాగు చేపట్టామని చెప్పారు. ప్రభుత్వం పాలీ హౌస్ ద్వారా ఉద్యానవన పంటలు పండించే రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో 50% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఎకరాకు దాదాపు 18 లక్షల సబ్సిడీ ఇస్తున్నప్పటికీ ఉద్యానవన శాఖాధికారులు తాము పండించే పంటల స్థితిగతులు తెలుసుకోవడానికి ఇప్పటివరకు పాలీ హౌస్ పంటను సందర్శించలేదన్నారు. వారి సలహాలు, సూచనల కోసం ఎదురు చూస్తున్న వారు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నారని అన్నారు. తాము చదువుకున్న వాళ్ళం కాబట్టి టెక్నాలజీని ఉపయోగించుకుని తమకున్న అవగాహన రీత్యా సబ్సిడీ సొమ్ము ఇంకా రాకపోయినా, అధికారుల సూచనలు ఇవ్వకపోయినా పంట సాగు ఎక్కడ ఆగకుండా చేస్తున్నామని రైతులు పేర్కొన్నారు. ఇదేనండి శ్రీనివాస చైతన్య, సంతోష్ వర్మల విజయ ప్రస్థానం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.